రాహుల్ గాంధీ ఉన్నాడన్నది ఈ రాష్ట్రంలో చాలామంది తెలియదు. రాహుల్ గాంధీ అనేవాడు ఉన్నాడని ఈ రాష్ట్రంలో చాలామందికి తెలియదు. రాహుల్ గాంధీ జోడో యాత్ర అని చెప్పి మొదలెట్టాడు. నేను మీడియా మిత్రులు మీరే అడిగారు ఏమని, వైసీపీతో అంటే అది పార్టీ అధ్యక్షుడు చూసుకుంటాడని చెప్పాడు. మరి ఈయనేం చూసుకుంటాడమ్మా? అమరావతి రాజధాని గురించి చూసుకుంటా వచ్చాడా? అది ఎవడు చూసుకుంటాడు? అది పార్టీ అధ్యక్షుడు ప్రధానమంత్రి చూసుకోరా? ఇది ఒకటే చూసుకుంటాడా? కాబట్టి రాహుల్ గాంధీకి పరిణితి లేదు, పరిజ్ఞానం లేదు, భాష తెలియదు, ఇక్కడ సంస్కృతి తెలియదు, రాష్ట్ర ప్రజలు ఏం కోరుకున్నారో, ఆంధ్రాలో ఏం కోరుకున్నారో తెలియదు, తెలంగాణలో ఏం కోరుకున్నారో తెలియదు. ఇది భారతదేశం అన్న సంగతి మర్చిపోయేది ఎట్లే అనుకుంటున్నారు. ఆ దెబ్బకే కదా 2 సార్లు అధికారంలో తీసుకొచ్చి కాంగ్రెస్ని ఈ ప్రాంతం నుంచి ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ వచ్చినాక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అన్ని ప్రాంతాల ప్రజలు కూడా బ్రహ్మాండంగా పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. తెలంగాణకి ఆంధ్రకి కూడా తీరం ద్రోహం చేసినటువంటి పార్టీ ఆ పార్టీ. కాబట్టి 0% ఓటింగ్ ఇక్కడ అన్నా అక్కడ 10, 15, 20% వచ్చి సట్టి నాకుతున్నారు. ఆ సట్టి నాకే పార్టీకి ఈయన ఒక జోడోనో బోడోనో ఏదో బోడిగుండు యాత్ర చేస్తున్నాడు. ఈ దెబ్బతో మొత్తం బోడిగుండు కొట్టించేస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.